10, 9, 8, 7, 6, 5, 4, 3, 2, 1, 0. శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. అగజా ఆనన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతముపాస్మహే ఏకదంతముపాస్మహే. శ్రీమతి దారం పుష్పవతి గారికి అంకితం. డివిఎస్ జీవిత కృషి. నమస్కారం. రచయిత ముందు మాట. మా నాన్నగారి జీవిత కథ వ్రాయాలని నాకు అనిపించింది. వారు మమ్మల్ని బాగా చూసి ప్రేమానురాగాలతో పెంచారు. ఆర్థికంగా కూడా ఎన్నో చేశారు. మాకే కాదు, వారి రక్త సంబంధీకులు బాగుండాలని ఎన్నో చేశారు. వారి జీవన విధానాన్ని కొనసాగించుకుంటూ కళాకారులకు, పేదవారికి, అగ్ని బాధితులకు, తుఫాను బాధితులకు విరాళాలు ఇస్తూ ఉంటారు. ఆయనది ఉదార స్వభావం. పేరు ప్రతిష్టలకో స్వలాభం కోసమో చేసేవారు కాదు. ఆధ్యాత్మికంగా కూడా యదువంశ కీర్తి ప్రదాత భగవాన్ శ్రీకృష్ణ పరమాత్ముని యాదవుడే ముందు నన్ను దర్శించుకోవాలి అని వరమిచ్చిన కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారిని రాజాదిరాజు యోగిరాజు పరబ్రహ్మ శ్రీ షిరిడీ సాయిబాబా వారిని పూజిస్తూ సాయితత్వ ప్రచారాలు చేస్తూ తరిస్తూ ఉంటారు. నమస్కారం. మువ్వ పద్మ. పశ్చిమ గోదావరి జిల్లా జంగారెడ్డిగూడెంలో పూజనీయులు శ్రీ దారం సత్యవతి వీరభీముడు యాదవ్ దంపతులకు D-1-1-1950 వెంకట సత్యనారాయణ జన్మించారు. విద్యాభ్యాసం చేస్తూ ఉండగా తండ్రి తన అవసరార్థం మధ్యలోనే తన చదువు ఆగిపోయింది. తండ్రి చేస్తున్న వ్యాపారంలో తండ్రికి చేదోడు వాదోడుగా ఉంటూ వ్యాపారాన్ని చాలా అభివృద్ధి చేస్తున్నారు. తమ్ముళ్ళు గంగాధర్రావు, ధర్మారావు, చండేశ్వరరావు, చల్లాయి రామతులసిని అందరినీ ఎంతో ఆప్యాయతంగా చూసేవారు. ఆయనది ఉన్నత భావాలు కలిగినటువంటి మనస్తత్వం. పేదవాళ్ళన్నా కళాకారులన్నా ఎంతో ప్రేమాభిమానాలు. ఎన్టీ రామారావు గారి సినిమాలు చూస్తూ ఉండేవారు. కొంతమంది స్నేహితులతో కలిసి ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ స్థాపించారు. ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ గారిని గుంటూరులో కథానాయకుని కథ షూటింగు అనంతరం జరిగినటువంటి సభలో ఆయనకు అభినందన పత్రాన్ని ఇచ్చారు. ఆయన అది చదివి వెంటనే
సెకండ్ ఇచ్చారు. మాయాబజారు నాటిక, అందులో ఒక సన్నివేశంలో అనాదిగా మీరు నేర్పిన విద్య బాబు ఇది, ఇంగ్లీషు వాడు ఏమన్నాడో తెలుసా, విభజించి పాలించు అని. చూడు రంగారావు, రాజకీయ నాయకుడంటే ఎలా ఉండాలో తెలుసా, భారతదేశంలో ప్రతి మనిషి చొక్కా వేసుకోగలిగిన రోజే నేను చొక్కా ధరిస్తానని తను వేసుకున్న చొక్కాని సైతం తీసేసిన మహాత్మా గాంధీ రాజకీయ నాయకుడంటే. బ్రిటిష్ వాడు తుపాకీ ఎక్కువ పెడితే ఇక్కడే కాల్చరా అని గుండెను చూపించిన టంగుటూరి ప్రకాశం పంతులురా మనిషి అంటే. లాయర్ అంటే ఆయనరా, ప్రజల కోసం సర్వం త్యజించారు. భట్టుడు రూపాయి కోసం ఏదైనా చేయడానికి రెడీ. ఆజాద్ హింద్ ఫౌజ్ను స్థాపించి బ్రిటిష్ ముష్కరలను గడగడలాడించిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ పుట్టిన గడ్డ, పుట్టిన నీలాంటి రక్షక భటుని చూస్తుంటే నాకు సిగ్గు అనిపిస్తుంది. రాజీనామా, పాపం, మనుషులు వస్తున్నారు జాగ్రత్త, మాకు శాంతి కావాలి, పంజరంలో పక్షులు, మాయా బజారు, ఇది నిజంగా అబద్ధం. అలా ఎన్నో నాటకాలు వేసి ప్రజల ప్రశంసలు పొందారు. పంజరంలో పక్షులు నాటకాన్ని భారీ వ్యయంతో సెట్టింగ్ వేసి టిక్కెట్ నాటకంగా ప్రదర్శించారు. 11/2/1970 పుష్పావతితో వివాహం జరిగింది. సంవత్సరం దివిసీమ ఉప్పెన వచ్చి ఎంతోమంది ప్రాణాలు కోల్పోయి నిరాశ చెందినటువంటి వారి కుటుంబాలను చూసి చలించి ఎస్టీ షరీఫ్ గారిని, కొంతమంది స్థానికులను, పట్టణ కళాకారులతో కలిసి జోలిపట్టి వీధి వీధిన ఇంటింటికి వెళ్ళి డబ్బు రూపంగాను, బట్టల రూపంగాను, బియ్యం రూపంగాను సేకరించి ఆ మొత్తాన్ని మన పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ గారికి అందజేశారు. అలాగే ఎన్టీఆర్ గారి పిలుపునందుకొని తెలుగుదేశం పార్టీని కొంతమందితో కలిసి స్థాపించారు. ఇది తెలుగు గడ్డ, గాంధించు పులి బిడ్డ, ఈ గొంతులో పిల్లి కూతొద్దురా, ఈ గుండెలో గొర్రె దాటొద్దురా. ఇది తెలుగు గడ్డ, గాంధించు పులి బిడ్డ. ఆయన జిల్లా పర్యటన చేస్తూ ఉండగా ఆ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజాహిత కార్యక్రమాలు చేస్తూ ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ స్థాపించారు. ఎంతోమంది కళాకారులకు సన్మానం చేశారు. స్థానికంగా ఉండే దాసరి వెంకట్రావు గారికి, తాడేపల్లిగూడెంలో ఉన్నటువంటి మద్దాల రామారావు గారికి సన్మానం చేశారు. 29/3/1982 ఎన్టీ రామారావు గారి రథయాత్రలో భాగంగా వీరి ఆధ్వర్యంలో మండవ లక్ష్మణరావు గారు, వెంకట్రావు గారు ఇంకా ప్రముఖులతో కలిసి సౌభాగ్య థియేటర్ నందు ఎన్టీ రామారావు గారి సభను ఏర్పాటు చేశారు. తెలుగు జనతకు వందనం.
తెలుగు యువతకు అభినందనం, తెలుగు మమతకు అభివాదనం, తెలుగు జాతికి శుభాభినందనం. హరిజన గిరిజన దళిత వర్గాలు గూడెల్లో, అడవుల్లో, గుడిసెల్లో మగ్గిపోతూ ఉంటే చూచి భరించలేక వెనకబడిన తరగతులు ఇంకా ఇంకా అట్టడుగుకు తొక్కివేయబడుతుంటే సహించలేక జనాభాలో సగమున్న ఆడబడుచులు అన్యాయమవుతుంటే ఓరిని పట్టలేక రాజకీయం భ్రష్టమై, వ్యాపారాత్మకమై, దగాకోరు విధానమై ఆంధ్ర ఆత్మాభిమానం చంపుతూ ఉంటే గుండె బద్దలై మనసు వికలమై ఓరిని పట్టలేక మీకోసం వచ్చాను. ఈ తెలుగుదేశం శ్రామికుడి చెమటలో నుంచి, కార్మికుడి కలిగిన కండరాల్లో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, రైతు కూలీల రక్తంలో నుంచి, నిరుపేదల కన్నీటిలో నుంచి, కష్టజీవుల కంటి మంటల్లో నుంచి, అన్నాస్తుల అక్రందనలో నుంచి పుట్టింది ఈ తెలుగుదేశం. పార్టీ పిలుపు మేరకు పార్టీ సభ్యులను సభ్యత్వ రుసుము ₹2 స్థానికులను చేర్పించారు. ఆ రుసుము మొత్తము సభ్యుల లిస్టు తీసుకుని కొంతమందితో హైదరాబాద్ వెళ్ళి తెలుగుదేశం పార్టీ అధ్యక్షులైన ఎన్టీ రామారావు గారిని కలిసి సేకరించినటువంటి ఆ మొత్తాన్ని వారికి అందజేశారు. మొట్టమొదటిసారిగా తెలుగుదేశం పార్టీ జెండాను జంగారెడ్డిగూడెంలో ఎగరవేసిన ఘనత డివిఎస్ గారికే దక్కింది. జంగారెడ్డిగూడెంలో తెలుగుదేశం పార్టీ తరపున మొట్టమొదటిసారిగా వీరి నాన్నగారు దారం వీరభీముడి గారిని ప్రెసిడెంట్గా ఎన్నుకున్నారు. అలాగే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉండగా ఎంపీటీసీగా పోటీ చేసి అపజయం పొందారు. విజయవాడ మహానాడు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎన్టీ రామారావు గారు ఎలక్షన్ ప్రచారంలో హెలికాప్టర్లో జంగారెడ్డిగూడెం కాలేజీ గ్రౌండ్స్కు కాషాయ వస్త్రాలతో విచ్చేశారు. అక్కడ నుండి వేదిక వద్దకు దారం వెంకట సత్యనారాయణ పుష్పాలతో స్వాగతం పలికారు. శ్రీ దామోదర సంజీవయ్య కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకోవాలని జంగారెడ్డిగూడెంలో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ తరపున కమిటీ సభ్యులందరూ ఒకరోజు నిరాహార దీక్షలో కూర్చున్నారు. అదే రోజు మధ్యాహ్నం కాలేజీని గవర్నమెంట్ హ్యాండ్ ఓవర్ చేసుకుంది. దానికి కన్వీనర్ గారైనటువంటి సుబ్రహ్మణ్యం గారు దారం వెంకట సత్యనారాయణ గారికి నిమ్మరసం ఇచ్చి దీక్ష విరమింపజేశారు. కాలేజీ వార్షికోత్సవం సందర్భంగా కాలేజీ గ్రౌండ్స్లో జరిగినటువంటి సభలో ప్రముఖ మిమిక్రీ ఆర్టిస్టు వేణు మాధవ్ గారికి సన్మానం చేశారు దారం వెంకట సత్యనారాయణ గారు. లక్ష్మీ థియేటర్లో ఎన్టీఆర్ నటించినటువంటి కొండవీటి సింహం అర్ధశత దినోత్సవం 50వ రోజు వేడుకలు, సినిమాలోని డైలాగులు, ఎన్టీఆర్ గారి యాక్షను, పాటల పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో గెలుపొందిన వారికి ప్రైజులు థియేటర్ ప్రొప్రైటర్ గారు అప్పుడు పోలీస్ ఎస్ఐ గారితో అందజేశారు. ప్రొప్రైటర్ కరాటం కృష్ణమూర్తి గారికి సినీ నటులు చంద్రమోహన్ గారు, జయసుధ గారులతో ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ ప్రెసిడెంట్ దారం వెంకట సత్యనారాయణ గారు మెమెంటో షీల్డ్ని వారికి అందజేశారు. పూజ్య గురుదేవులు సాయి తత్వ ప్రచారకులు అమ్ముల సాంబశివరావు గారి దర్శనం 17/9/95న నల్గొండ జిల్లా హుజూర్ నగర్లో జరిగింది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటూ సుబ్బంపేటలో సాయిబాబా గుడి వద్ద సాయిబాబా వారి సాయికోటి మహాయజ్ఞం దారం వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో చేశారు. తర్వాత 26/12/96న ఏలూరు రోడ్లో శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమం రిజిస్టర్ ట్రస్ట్ 50వ యజ్ఞం ముక్కు దుర్గారావు గారు, రావూరి కృష్ణ గారు,
ఇంకా కొంతమందితో కలిసి నిర్వహించారు. అలాగే మొట్టమొదటిసారిగా సాయి సేవకులచే తన ఇంటి వద్ద శంకుస్థాపన చేయించి బిల్డింగు కట్టారు. గృహప్రవేశం కూడా సాయి గురువులు శరత్ కుమార్ గారు, శివాజీ గారు, కోపల్లె సూర్యనారాయణ గారు ఈ కార్యక్రమం చేశారు. దారం వెంకటసత్యనారాయణ గారికి కూడా గురువుగారు సాయి సేవక్ దీక్ష ఇచ్చారు. దారం వెంకటసత్యనారాయణ గారు అందరూ చేసినట్లు కాకుండా ప్రతి పనిలోనూ ఒక ప్రత్యేకత ఉండాలని ఆశించే వ్యక్తి. 100 అడుగుల సాయికోటి స్తూపాలను గురువుగారు అప్పట్లో ప్రవేశపెట్టలేదు. అప్పుడు చిన్నగా ఇటుకలతో బాక్సు కట్టి అందులో సాయికోటి నామాల పుస్తకాలు వేసేవారు. దానిని రూపకల్పన చేసి ఒక ప్రక్కన బాబావారు, ఒక ప్రక్కన సాయికోటి నామాల పుస్తకాలు, పైన బాబావారి పాదుకలు, ఒక నమూనాను చేయించి కార్యక్రమం పేపరు మీద, ఊరేగింపు బ్యానరు మీద వేయించారు. గురువుగారికి ఒక షీల్డును ఇవ్వాలనే ఉద్దేశంతో, అంటే టేబుల్ ఫోటోగ్రఫీలా ఉండాలని ఆశించి విజయవాడ దగ్గరలో ఉన్న కొండపల్లి అరట్లకోట చిన్నప్రసాదం తీసుకుని వెళ్ళి కొన్ని బొమ్మలను అక్కడ వారితో చేయించి ఆ బొమ్మలతో బాబావారి విగ్రహం ఒక స్తూపంతో కలిపి ఒక షీల్డ్ చేయించి గురువుగారు అప్పట్లో హైదరాబాదులో ఉండేవారు. వారిని కలిసి ఆకుల వెంకటేశ్వరరావు గారితో షీల్డుని అందజేశారు దారం వెంకట సత్యనారాయణ గారు. పశ్చిమ గోదావరి జిల్లా యాదవ సంఘ సర్వసభ్య సమావేశంలో వైస్ ప్రెసిడెంట్గా దారం వెంకట సత్యనారాయణ గారిని ఎన్నుకున్నారు. ఆ సంఘం తరపున వేసవిలో మంచినీటి చలివిందాన్ని నిర్వహించారు. పాకనాటి చంద్రరావు గారిని పంచాయతీ నెంబరుగా గెలిపించినటువంటి వార్లలో దారం వెంకట సత్యనారాయణ గారు ఒకరు. సౌభాగ్య థియేటర్ ప్రక్కన ఊరచెరువు ప్రాంతంలో నివాసం ఉంటున్న యాదవుల ఇళ్ళు అగ్ని ప్రమాదంలో కాలిపోయాయి. స్థానికంగా ఉన్నటువంటి యాదవులందరూ కలిసి కొంత సొమ్ముని పోగు చేసి వారికి ఆ సొమ్ముని అందజేశారు. 1/1/2000 సంవత్సరం దారం వెంకట సత్యనారాయణ గారి 50వ జన్మదినోత్సవం కార్యక్రమంలో భాగంగా తల్లిదండ్రులకు పాదపూజ చేశారు. పుష్పాలతో కూడా పూజ చేశారు. ఏ పాదసీమ కాశీ ప్రయాగాది పవిత్ర భూముల కన్న విమలతరము, ఏ పాద పూజ రమాపతి చరణాబ్జ పూజల కన్నను పుణ్యతమము, ఏ పాద తీర్థము పాప సంతాపాగ్ని ఆర్పగా జాలినామృత ఝరము, ఏ పాద స్మరణ నాగేంద్ర శయను ధ్యానము కన్నను మహానందకరము, అట్టి పితరుల పద సేవాత్మమరచి ఇహ పరముల కడమై తపిల్చువారి కావగలవారు లేరు లేరు ఈ జగాన వేరే, నన్ను మన్నిల్చి బ్రోవుమో అమ్మా నాన్న, అమ్మా నాన్న. తమ్ముడు ధర్మారావు, పద్మ పూల బొకేలు ఇచ్చి వారికి అభినందనలు తెలియజేశారు. తమ్ముడు జయచండేశ్వరరావు, ధన, నాన్నగారి అమ్మగారు ఆశీస్సులు పొందారు. దారం సత్యనారాయణ గారు, పుష్పావతి, అమ్మాజీ, ఈశ్వరి, పద్మ, రామకృష్ణ నాన్నగారి అమ్మగారి ఆశీస్సులు పొందారు. పుట్టినరోజు కేకు కోసి దంపతులిద్దరూ ఒకరినొకరు తినిపించుకున్నారు. అబ్బాయి రామకృష్ణతో పాటు దేవి శ్రావణి, హారిక, భార్గవ్, హరికృష్ణ, వంశీకృష్ణ, సౌందర్య, ప్రియాంక,
దీప్తి ప్రవల్లిక, గౌతమ్ సుభాష్, చైతన్య సుభాష్, సాయి కార్తీక్, నాగు, స్టాఫ్ ఇంకా అందరికీ ఆశీస్సులు అందజేశారు. తమ్ముడు గంగాధరరావుకు ప్రత్యేకంగా నాన్నగారు అమ్మగారు ఆశీస్సులు అందించారు. బావగారు మహువా సత్యనారాయణ గారు, చెల్లాయి రామతులసి, సురేష్, సీనుగారులకు అమ్మగారు నాన్నగారు ఆశీస్సులు అందజేశారు. మధ్యాహ్నం శ్రీ షిరిడి సాయిబాబా సేవా ఆశ్రమంలో పేదవారికి అన్నదానం చేశారు. వాళ్లతో పాటే దారం వెంకట సత్యనారాయణ, పుష్పావతి గారు సహభోజనం చేశారు. తదనంతరం పేదవారికి కుటుంబ సభ్యులందరూ వస్త్రదానం చేశారు. సాయంత్రం జరిగినటువంటి సభలో కళాకారులకు దారం వెంకట సత్యనారాయణ, పుష్పావతి, అల్లుడు వెంకటేశ్వరరావు గారు కళాకారులకు సన్మానం చేశారు. కుటుంబ సభ్యులందరూ ఈ సన్మాన కార్యక్రమంలో పాల్గొన్నారు. అలాగే డివిఎస్ గారిని పెద్దల్లుడు గారు సన్మానం చేసి నటరాజ్ షీల్డ్ని అందజేశారు. వెంకట సత్యనారాయణ గారి ఆధ్వర్యంలో వారి ఇంటి వద్ద సాయిబాబా వారి సత్సంగం జరిగింది. అందులో భాగంగా శ్రీ షిరిడి సాయిబాబా జీవ చరిత్ర పారాయణ పుస్తకాలు భక్తులకు 50 పంచిపెట్టారు. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. విఘ్నదేవుడా శ్రీ వినాయక, విఘ్నదేవుడా శ్రీ వినాయక. షిరిడి సాయి భజనకు నేను, షిరిడి సాయి భజనకు నేను సిద్ధముగా ఇట కూరుచుంటిని, సిద్ధముగా ఇట కూరుచుంటిని. నా మనస్సులో నాదు తలపులో, నా మనస్సులో నాదు తలపులో, నా మదిలో నాదు వాక్కులో, నా మదిలో నాదు వాక్కులో. భజన చేసడి నా చేతులలో, భజన చేసడి నా చేతులలో. సాయి 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 అనుచు, సాయి 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 అనుచు సాయి నామమును తప్పగా నిల్పము, సాయి నామమును తప్పగా నిల్పము. విఘ్నదేవుడా వినాయక, విఘ్నేశ్వరుడా వినాయక. దుష్ట శక్తులు తొలగిపోవగా, దుష్ట శక్తులు తొలగిపోవగా. సాయీశ్వరుడే స్వయముగా వచ్చి, సాయీశ్వరుడే స్వయముగా వచ్చి సద్గురువై మము సంరక్షింపగా, సద్గురువై మము సంరక్షింపగా. ఈ స్థలములో అణువు అణువులో, ఈ స్థలములో అణువు అణువులో సాయి 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 అనుచు, సాయి 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 అనుచు సాయి నామమును తప్పగా నిల్పము, సాయి నామమును తప్పగా నిల్పము. సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. పూజ్య గురుదేవులు అమ్ముల సాంబశివరావు గారికి జై. దారం వెంకట సత్యనారాయణ, పుష్పావతి గారులకు ఆఖరి సంతానం రామకృష్ణ. తనని ఎంతో అల్లారుముద్దుగా పెంచి పెద్ద చేశారు.
తండ్రి క్రమశిక్షణతో విద్యాభ్యాసం చేస్తూ ఉండగా తండ్రి తాను చదువుకోలేకపోయినా తన కుమారుణ్ణి బాగా చదివించి ఇతర దేశాల్లో జాబు చేయించాలని కోరిక ఉండేది. అదే విషయాన్ని వారి అబ్బాయితో చెప్పారు. అప్పుడు వారి అబ్బాయి, డాడీ, నేను ఎక్కడెక్కడో ఉద్యోగం చేస్తే డబ్బంటే సంపాదిస్తా, కానీ ఒకరి మీద ఒకరికి ప్రేమాభిమానాలు ఉండవు. అలా కాకుండా నేను బీఈడీ చదువుకుని మాస్టర్ ఉద్యోగాన్ని సంపాదిస్తాను అన్నాడు. ఎవరి రికమెండేషన్ లేకుండా తనంతట తానే స్వయం కృషితో ఉపాధ్యాయుని ఉద్యోగం సంపాదించాడు. దారం వెంకట సత్యనారాయణ గారు వారి పిల్లలకు సరైన సమయాల్లోనే వివాహాలు జరిపించారు. పెద్దల్లుడు గారు ఆరేపు వెంకటేశ్వరరావు అమ్మాజీ గారు, రెండో అల్లుడు గారు మెరుగుమాల నాగేంద్రబాబు ఈశ్వరి గారు, మూడో అల్లుడు గారు మువ్వ గంగాధర్ పద్మ, కుమారుడు దారం రామకృష్ణ విజయలక్ష్మి. గంగాధర్ గారు పద్మ వివాహ వేడుకల్లో శ్రీ షిరిడి సాయిబాబా వారి గురువుగారితో కలిసి ఒక యమలం తయారు చేయించారు. అలాగే రామకృష్ణ విజయ్ గారుల వివాహ వేడుకల్లో గురువుగారు ఆశీర్వదించినట్లు శుభలేఖలో వేయించారు. అలాగే వారి స్వీట్ షాపును వారి సొంత డాబాలోకి మార్చే సమయంలో సాయి గురువు శ్రీమన్నారాయణ గారు అంటే కాకినాడ వారితో ప్రారంభోత్సవం చేయించారు. పూజ్య గురుదేవులు శ్రీ అమ్ముల సాంబశివరావు గారి జన్మదినం సందర్భంగా తాను చేసే వ్యాపార రంగంలో గురువు గారికి ఏదో చేయాలని ఆలోచించి 1000 కేజీ లడ్డును తయారు చేయించి గురువుగారి స్వగ్రామమైన కృష్ణా జిల్లా నంగేగడ్డకు రాజాన పండుగారి వ్యాన్లో జంగారెడ్డిగూడెం నుండి లడ్డూను తీసుకుని గురువుగారి ఆధ్వర్యంలో అక్కడ షిరిడి సాయిబాబా వారి గుడికి అందచేశారు. అదే రోజు సాయంత్రం జరిగినటువంటి సభలో బంగారు చైన్ని దారం సత్యనారాయణ గారికి గురువుగారు బహుమతిగా మెడలో వేశారు. ఎన్టీ రామారావు గారి వర్ధంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పాలాభిషేకం చేశారు దారం వెంకట సత్యనారాయణ గారు. నందమూరి బాలకృష్ణ గారి జన్మదినోత్సవం సందర్భంగా ఆ సంఘం వారు డివి సత్యనారాయణ గారికి సన్మానం చేశారు. అయ్యప్ప స్వామి మాలాధారణ దీక్షలో దారం వెంకట సత్యనారాయణ గారు అయ్యప్ప స్వామి పని పూజ చేశారు. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. హరివరాసనం స్వామి విశ్వమోహనం, హరిదధీశ్వరం ఆరాధ్య పాదుకం, హరివిమర్దనం స్వామి నిత్యనర్తనం, హరిహరాత్మజం స్వామి దేవమాశ్రయే. శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప, శరణమయ్యప్ప స్వామి శరణమయ్యప్ప. మానికల నాగేశ్వరరావు గారిని కోఆపరేటివ్ సొసైటీలో వైస్ ప్రెసిడెంట్ గాను, గ్యాలం కోటేశ్వరరావు గారిని లాయర్స్ జిల్లా బీసీ సంఘ నాయకులుగాను ఎన్నుకున్న సందర్భంగాను వీరిద్దరికీ దారం వెంకట సత్యనారాయణ గారు అభినందన సభ ఏర్పాటు చేశారు. వీరిద్దరికీ జిల్లా యాదవ సంఘ ప్రెసిడెంట్ పిల్లంగోళ రంగారావు గారి చేతుల మీదుగా సన్మానం జరిపించారు. శ్రీకృష్ణాష్టమి సందర్భంగా కృష్ణుడి వేషధారణల పోటీలు నిర్వహించారు. ఆ పోటీలో గెలుపొందిన వారికి మొట్టమొదటి బహుమతి దారం వెంకట సత్యనారాయణ గారు అందజేశారు. ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో వనసమారాధన కార్యక్రమంలో దారం వెంకట సత్యనారాయణ గారు పాల్గొనేవారు. గవర్నమెంట్ హాస్పిటల్లో రోగులకు పళ్ళు, పాలు, రొట్టెలు డివి సత్యనారాయణ గారి చేతుల మీదుగా వారికి అందజేశారు. సినీ నటి సావిత్రి
ఆర్థిక ఇబ్బందులతో, కుటుంబ కలహాలతో, మద్యానికి, మత్తు పదార్థాలకు అలవాటు పడి చాలా దీనస్థితిలో 26/12/1981 ఆమె మరణించారు. ఆమె మరణించడం విని ఇంకా రంగస్థల నటులు ఇబ్బందులు చూసి వాళ్ళకి ఏదైనా ఆర్థిక సహాయం చేయాలనే ఉద్దేశంతో దారం వెంకట సత్యనారాయణ గారు 1/1/2008 డివిఎస్ సేవా సహాయక కళా ట్రస్ట్ స్థాపించారు. దారం వెంకట సత్యనారాయణ గారు, ఘంటసాల గాయకులు మూర్తి గారు, వీరిరువురు సినీ సంగీత దర్శకులు జేవి రాఘవులు గారిని రాజమండ్రిలో కలిసి కొంత సొమ్ము సాయం అందించారు. పేద కళాకారునికి కొంతమందికి ప్రతి నెల 100 రూపాయలు వారికి జీవితాంతం ఇచ్చేలా నిర్ణయం తీసుకొని ఇచ్చారు. ఈ విషయం తెలుసుకుని పెద్దలు, ఉదార స్వభావులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సుమారుగా 40 మందికి అందజేశారు. ట్రస్ట్ తరపున పుష్పావతి గారు ఆర్థిక సహాయం చేశారు. రామకృష్ణ, కోడలి విజయలక్ష్మి ఆర్థిక సహాయాన్ని అందించారు. ఇంకా ఇతరులు కూడా వారి చేతుల మీదుగా అందించారు. మే 28 ఎన్టీ రామారావు గారి జన్మదినోత్సవ కేకును కట్ చేశారు డివిఎస్ గారు. 2008 జూలై 9 నుండి జూలై 31 వరకు ఘంటసాల కళావేదిక హైదరాబాదులో రవీంద్ర భారతి ప్రాంగణంలో దృశ్య రూపకల్పన వేషధారణ పోటీలో దారం వెంకట సత్యనారాయణ, రజనీ గంగాధర్ గారు పాల్గొన్నారు. 12/12/2004 డివిఎస్ గారి తల్లిగారైన దారం సత్యావతి గారు అకాల మరణం చెందారు. ఆ సందర్భంగా పేదలకి అన్నదానం చేశారు. తర్వాత కొంతకాలానికి వారి తండ్రి గారు 23/10/2012 సమాధి చెందారు. ఆ సందర్భంగా సత్యనారాయణ గారి ఇంటి ముందు పేదవారికి దుప్పట్లు పంచిపెట్టారు. 26/10/2009 హైదరాబాదులో మందపల్లి లక్ష్మయ్య గారు ఇంకా ఇతరులు కర్నూలు, మంత్రాలయ వరద బాధితులకు సహాయం తన సొంత డబ్బు 5,000 రూపాయలను చెక్కు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డివి సత్యనారాయణ గారు అందజేశారు. నాడు ఎన్టీ రామారావు గారు, లక్ష్మీ పార్వతి గారులతో ప్రశంసలు పొందినటువంటి రంగస్థల సినీ నటి మద్యం శెట్టి సునీత గారు నేడు కాలు దీర్ఘవ్యాధితో నడవలేకపోతున్నాను, వైద్యం కోసం సహాయం చేయండి ఈనాడు పేపర్లో చదివి జీడిపప్పు సూరిబాబు గారిని తీసుకొని భీమవరం వెళ్ళి కొంత ఆర్థిక సహాయం చేశారు డివిఎస్ గారు. హైదరాబాదులో రవీంద్ర భారతి ప్రాంగణంలో ఒక కార్యక్రమంలో డివి సత్యనారాయణ గారిని అభినందిస్తున్న కళాకారులు, ఒంగోలులో భారతీయం కళార్చన ఎన్టీఆర్ కళా పరిషత్ వారి ఆధ్వర్యంలో జాతీయ స్థాయిలో నాటక పోటీలు జరుగుతున్న సందర్భంలో అక్కడకు దారం వెంకట సత్యనారాయణ, గురునాథం, సూరవరపు సత్యనారాయణ గారు వెళ్ళి ఆ నాటకాలు చూశారు. కార్యక్రమం అనంతరం ఎన్టీఆర్ కళా పరిషత్ అధ్యక్షులు, ప్రెసిడెంట్ జిల్లా పరిషత్ జడ్పీ చైర్మన్ ఏదర హరిబాబు గారిని వీరు ముగ్గురు కలిశారు. 28/2/2019 నూతనముగా నిర్మించిన భవన గృహప్రవేశం సందర్భంగా డివిఎస్ గారికి ఎన్టీఆర్ కల్చరల్ అసోసియేషన్ మిత్రులకు
చిన్ననాటి స్నేహితులకు ఏదైనా చేయాలని ఆలోచించి వారందరినీ ఆహ్వానించి సన్మానం చేసి పూలమాలలు వేసి సత్కరించి ఆతిథ్యం అందజేశారు. డివిఎస్ గారికి వయసు మీరటం వలనో పని ఒత్తిడి వలనో పట్టుదల సడలిస్తున్నాయి. తనకు తెలియకుండానే 69 నుంచి 70వ సంవత్సరంలోకి అడుగుపెట్టారు. తన మనుమలు, మనుమరాండ్రులు, కుమార్తెలు, అల్లుళ్ళు, తమ్ముళ్ళు అందరితో ఒకరోజు ఆనందంగా గడపాలనే ఉద్దేశంతో తన పుట్టినరోజు 1/1/2020న జరుపుకోవలసిన పుట్టినరోజు 16/1/2020కి మార్చారు. ఎందుకంటే సెలవులు ఉండవు కనుక. సంక్రాంతి సెలవుల్లో అయితే అందరికీ బాగుంటుందని నిర్ణయించి 16/1/2020న కేక్ కట్ చేసి సుమారుగా 50 మంది స్నేహితులకు, శ్రేయోభిలాషులకు మినీ కేకును వాళ్ళ ఇళ్లకు పంపించారు. మనవడు మువ్వా సిద్ధుని ఆశీర్వదించి కేక్ తినిపించారు. కుమారుడు ధర్మేందర్ కృష్ణ యాదవ్కి ఆశీస్సులు అందించారు. వియ్యంకుడు కందుల నాగభూషణం గారు, ఏపరాలు గారు కలిసి డివిఎస్ గారికి సన్మానం చేసి ఒక షీల్డుని బహుకరించారు. పుష్పావతి అన్నగారైన రాయి వెంకట్రావు బాబు గారు సత్యనారాయణ గారికి పూల బుక్కే ఇచ్చి అభినందనలు తెలియజేశారు. అనంతరం అభినందన సభ ఏర్పాటు చేశారు. పెద్దల్లుడి గారు మాట్లాడుతూ, నేను ఎన్నో పుట్టినరోజు కార్యక్రమాలు, సభలు, సమావేశాలకు వెళ్ళాను. కానీ ఈరోజు మామయ్య గారి ఈ కార్యక్రమం ఒక స్పెషల్గా ఉంది అని అభినందించారు. రెండో అల్లుడి గారు మాట్లాడుతూ, మామయ్య గారు ఈ కార్యక్రమం ఏదో సినీ పక్కీలో ఉందని అభినందించారు. మూడో అల్లుడు మాట్లాడుతూ, మామయ్య గారు నేను రోజు కలుసుకునే ఉంటాము. ఈ కార్యక్రమం నాకు చెబుతూ ఉండేవారు. ఆయన చెప్పినప్పుడు నాకేమీ అర్థం కాలేదు. ఇవాళ చూస్తూ ఉంటే ఆయన చేసిన ఈ మహత్తర సరళిని చూసి నాకు ఎంతో ఆనందంగా ఉంది అని అభినందించారు. వారి పెద్ద తమ్ముడు గారు మాట్లాడుతూ తన కళ్ళల్లోని ఆనంద బాష్పాలు తుడుచుకుంటూ మురిసిపోతూ అభినందించారు. మూడో తమ్ముడు మాట్లాడుతూ, నేను ఊహ వచ్చిన దగ్గర నుంచి ఆయన దగ్గర పెరగలేదు. నా వివాహం అయిన దగ్గర నుంచి ఆయన ఏంటో నాకు అర్థమైంది. ఎంతోమంది సత్యనారాయణ గారి అబ్బాయివా అని నన్ను అడుగుతూ ఉంటారు. మా అన్నయ్య గారి గురించి మాటలు చాలవు. ఒక్క మాటలో చెప్పాలనుకుంటే వారి అబ్బాయి కంటే ఎక్కువగా నన్ను చూసుకుంటారు. వారి చిన్న మరదలు మాట్లాడుతూ, వారి ముందు మాట్లాడడం నాకు బిడియంగా ఉంటుంది. వారికి నా నమస్కారాలు. వారి పెద్దమ్మాయి మాట్లాడుతూ, మా నాన్నగారు నన్ను అల్లారముద్దుగా పెంచారు. నేనే చిన్నప్పుడు కొంచెం మారాం చేసేదాన్ని. వారు నన్ను అల్లరించి మంచి మాటలు చెప్పి బుజ్జగించేవారు. నేను చదువుతూ ఉండగానే నా వివాహం జరిగింది. నాకు ఉత్తరాలు ఎక్కువగా వ్రాసేవారు. అవి నేను 2-3 సార్లు చదువుకుంటేనే గాని నాకు తృప్తి ఉండేది కాదు. నాన్నగారు నాకు ఎన్నో చేశారు. ఈ మధ్య కాలంలోనే కొంత స్థిర ఆస్తిని కూడా ఇచ్చారు. మరో జన్మంటూ ఉంటే మా అమ్మా నాన్నలకు మళ్లీ జన్మించాలని ఆ భగవంతుణ్ణి కోరుకుంటున్నాను. వారి పాదాలకు నమస్కారం. వారి రెండో అమ్మాయి మాట్లాడుతూ, నన్ను బాగా చదివించారు. మమ్మల్ని ఆడపిల్లలుగా కాకుండా మగపిల్లలతో పాటే సమానంగా పెంచారు. మా అక్కకు ఏది ఇచ్చినా నాకు ఇచ్చారు. నాకు ఏది ఇచ్చినా
నా చెల్లాయికి ఇచ్చారు. ఈ రోజు కూడా కొంత పారితోషికం ఇచ్చారు. మా అమ్మా నాన్నలకు నేను జన్మించడం నా పూర్వజన్మ సుకృతం. నా నమస్కారాలు. వారి మూడో అమ్మాయి మాట్లాడుతూ, మా నాన్నగారు 10 మందిలో ఒకరు కాదు, 1000 మందిలో ఒకరు. వారు మా గురించే ఎక్కువ శ్రద్ధ తీసుకొని ఒక తపస్సులా శ్రమించారు. మేము వారిని ఎప్పుడూ ఏమీ అడగలేదు. వారే మాకు ఇచ్చారు, ఇస్తున్నారు, ఇంకా ఇస్తానంటున్నారు. మేము ఇక్కడే ఉంటున్నాము. మా అమ్మగారితో నాన్నగారితో ఎక్కువగా కలుసుకునేదాన్ని. నాన్నగారిని ఇప్పుడు కూడా కలుసుకొని మాట్లాడుతూ ఉంటాను. జన్మ జన్మలకు మా అమ్మగారి నాన్నగారి ఆశీస్సులు పుష్కలంగా ఉండాలని ఆ భగవంతుని కోరుకుంటున్నాను. నా నమస్కారాలు. వారి అబ్బాయి మాట్లాడుతూ, నేను 20 సంవత్సరాల క్రితం మా నాన్నగారి మీద ఎంత ప్రేమ గౌరవం ఉందో ఇప్పుడు అలాగే ఉంది. ఆయన మాట ఈ రోజుకు శిరసావహిస్తాను. నేను ఏది చేసినా వారిని అడిగి వారు ఒప్పుకుంటేనే చేస్తాను. వారు ఆరోగ్యాలతో ఉండాలని ఆ భగవంతుని కోరుచున్నాను. వారి కోడలు మాట్లాడుతూ, మా అత్తయ్య గారి తర్వాత మామయ్య గారి ఆలనా పాలనా చూసే భాగ్యాన్ని నాకు ఆ భగవంతుడు కలగజేశారు. వారి పాద పద్మములకు నా నమస్కారాలు. డివిఎస్ గారు మాట్లాడుతూ, నా 70వ పుట్టినరోజు కార్యక్రమానికి విచ్చేసిన వారందరికీ నా శుభాశీస్సులు. తల్లిదండ్రుల సంరక్షణలో పెరిగి పెద్దవానవుతున్న సమయంలో ఎన్టీ రామారావు గారి క్రమశిక్షణ, నీతి నియమాలు, పట్టుదల, అలుపెరుగని కార్యదీక్ష ఆయనలో చూశాను. వారు నటించిన సినిమాలు చూసి వాటినే ఆదర్శంగా తీసుకున్నాను. ఎన్టీ రామారావు గారు కారణ జన్ములు. వారే నాకు స్ఫూర్తి. ఆబాల గోపాలాన్ని ఆనందపరిచి ఉర్రూతలూగించి భగవంతుడంటే ఇలాగే ఉంటాడేమో అని ప్రేక్షకుల మనస్సుల్లో నిలిచిపోయినటువంటి ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి మహానటులు. మహాభారత కథంతా యాదవుల చుట్టే తిరిగింది. అలాంటి యాదవుల కుటుంబంలో పుట్టడం నా పూర్వజన్మ సుకృతం. నా గురువు సాయి తత్వ ప్రచారకులు, పూజ్య గురుదేవులు, సద్గురువు శ్రీ 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 అమ్ముల సాంబశివరావు గారు. వారు నాకు ఎన్నో ఉపదేశాలు చేశారు. మానవ జీవితం గురించి ఎన్నో విషయాలు మనస్సుకు అత్తుకునేలా బోధించారు. కోపం, ఉక్రోషం, ఈర్ష్య, ఆశలు, కోరికలు, వ్యామోహం, అహంభావం ఇవన్నీ నీవు వదులుకోవాలి. మన అవయవాలను మనం ఎలా అదుపు చేయాలి, భగవంతుని దర్శనం ఎలా లభిస్తుంది, ముక్తి మార్గం గురించి ఎలా సాధన చేయాలి, ప్రశాంతత ఎలా వస్తుంది, వయస్సు మీరిన తర్వాత మనిషికి ఈ శేష జీవితం ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచన చేయాలి. ఆధ్యాత్మిక అభివృద్ధి అవసరం. గురుర్బ్రహ్మా గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్ సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. అబ్బాయి కూడా స్వీట్ షాప్తో పాటు ఏ ఇతర లావాదేవీలు ఏమీ వద్దు, ప్రశాంతంగా విశ్రాంతి తీసుకోండి. మమ్మల్ని ఇంతటి వాళ్ళని చేశారు. అబ్బాయి అలా ఒక సందర్భంలో అన్నాడు. మరోసారి అందరికీ నా శుభాశీస్సులు అందిస్తున్నాను. నమస్తే. దారం వెంకట సత్యనారాయణ, పుష్పావతి గారుల వివాహ బంధం పవిత్ర బంధం. వారి జీవితంలో ఒకరినొకరు విడనాడి ఎప్పుడూ ఉండేవారు కాదు. ఎంతో ప్రేమానురాగాలతో ఉండేవారు. పోట్లాటలు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య భేదాలు లేకుండా ఎంతో అన్యోన్యంగా వారి జీవితం సాగుతూ ఉంది. ఆనాటి కాలమాన పరిస్థితులను బట్టి నెలలు నిండిన తర్వాత కూడా వీధి ట్యాప్ దగ్గరకు వెళ్ళి ఇంట్లోకి మంచినీళ్లు తెచ్చుకునేవారు.
బట్టలు కూడా ఆమె ఉతుక్కునేవారు. భర్త చేసే వ్యాపారంలో కూడా చేదోడు వాదోడుగా ఉండేవారు. అబ్బాయి రామకృష్ణ కూడా చదువుకుంటూ ఖాళీ సమయంలో వ్యాపారంలో సహకరించేవాడు. అలాగే భావనాని కూడా పుష్పావతి గారు చేరదీసి తన ఇంట్లోనే ప్రేమానురాగాలతో చూస్తూ చదివించారు. అలాగే అబ్బాయి కోడలు ఏ లోటు రాకుండా భావనాని చూశారు. రామకృష్ణ అంటే తల్లికి ఎనలేని ప్రేమ. ఆ ప్రేమతోనే అల్లారు ముద్దుగా చూసుకునేవారు. అబ్బాయికి 2 ఆడపిల్లలే, జోస్యాశ్రీ, శహన్య. ఒక్క మగబిడ్డను ఆ భగవంతుడు ఇవ్వలేదే అని ఆమె మనస్తాపం చెందారు. సృష్టి నియమాలు భగవంతుడు ఏ రోజు ఏ నిమిషంలో ఏం జరుగుతాయో ముందుగానే వ్రాస్తాడు. సామాన్య మానవులకు తెలియదు. కాలమానం ముందుకు సాగుతూ ఉంది. ఒకరోజు అది 14/6/2013 రాత్రి 11 గంటలకు పుష్పావతి గారికి హఠాత్తుగా గుండె నొప్పి వచ్చి భర్త వడిలో ఆమె ప్రాణాన్ని వదిలారు. అదే సమయంలో రామకృష్ణ, భావన, సత్యనారాయణ గారు ఎంతో కన్నీరు మున్నీరై విలపించారు. తప్పదు, సాక్షాత్తు భగవంతుడే దివి నుండి భూమికి దిగివచ్చి పుట్టిన మరణించుట తప్పదు. ఇది నిత్య సత్య యథార్థం. జననం ధర్మమని, మరణం కర్మమని తెలిసిన జనన మరణ చక్రమాగదు. మరణం తథ్యమని ఏ జీవికి తప్పదని తెలిసిన ఈ మనిషి తపనాగదు. ఈ బ్రతుకు తపనాగదు. చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది, చివరకు మిగిలేది. అలా కాలమానం ముందుకు సాగుతూ ఉంది. సత్యనారాయణ గారిని బంధువులు, స్నేహితులు మళ్లీ పెళ్లి చేసుకోమని చెప్పారు. కానీ వారు చేసుకోలేదు. వారిద్దరి మధ్య జరిగిన సంభాషణలు గుర్తు వచ్చినప్పుడు వాటిని జ్ఞాపకం తెచ్చుకుంటూ ఉండేవారు. ఆమెకు భర్తతో కలిసి గుడికో, ఫంక్షన్లకో, చుట్టాలింటికో వెళ్లాలని ఆశగా ఉండేది. సత్యనారాయణ గారికి వ్యాపారం మీద ఎక్కువగా ధ్యాస ఉండేది. అబ్బాయితో వెళ్ళు, కోడలితో వెళ్ళు అనేవారు. ఇంకా పుష్పావతి గారు ప్రతిరోజు ఉదయం నిద్ర లేవగానే భర్త పాదాలకు నమస్కారం చేసిన తరువాతే మిగిలిన పనులు చేసుకునేవారు. ఆ రోజు షాపు వద్దకు పుష్పావతి గారు వచ్చారు. తదేకంగా చూశారు సత్యనారాయణ గారు. పొన్నమి చంద్రుని తేజస్సుతో ఆమె ప్రతిబింబం మెరుపులా తళుక్కున మెరిసింది. వారి 43 సంవత్సరాల వివాహ బంధంలో ఏనాడూ చూడని అపురూప దివ్య సౌందర్యాన్ని ఆమెలో చూశారు. భోజనానికి వెళ్ళిరండి అన్నారామె. ఉలిక్కిపడ్డారు ఈయన. ఇంటికి వెళ్ళి 2 గంటల్లో వచ్చేశారు. అప్పుడే వచ్చేశారే, కాసేపు ఉండి రాలేకపోయారా అన్నారామె. ఈ సమయంలో బేరం ఎక్కువగా ఉంటుందని వచ్చేశాను. నీవు వెళ్ళి కాసేపు నిద్రపో, కాసేపు ఉండి వెళతాను. 1 గంట ఉన్నారు. అదే ఆఖరిగా వారిని భోజనానికి పంపటం. అవి తలుచుకుంటూ జీవన ప్రయాణం ముందుకు సాగిస్తున్నారు. మనిషై పుట్టినవాడు కారాదు మట్టి బొమ్మ, పట్టుదలే ఉంటే
కాగలడు మరో బ్రహ్మ. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారు, మహాపురుషులవుతారు. తరతరాలకి తరగని వెలుగవుతారు, ఇలవేలుపులవుతారు. మొదటి భాగం సమాప్తం.